ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145వ కీర్తన 18వ చరణం. మన దేవుడు మనకు సమీపముగానే ఉండేవారు. ఆయన ఎక్కడో మన మనవులు మొరలు వినబడనంత దూరములో ఉండరు, కానీ ఆయన మన ప్రక్కనే ఉండి మన ప్రార్థనలను ఆలకించుచున్నారు. ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెడతారో వారికి సమీపముగా ఉండి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న ఇబ్బందులలో వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారి పక్షముగా దిగి వచ్చినట్లుగా మనము నిర్గమాకాండంలో చూడగలం. అలాగే మనకున్నటువంటి ప్రతి సమస్యలో, ఇబ్బందిలో, కష్టములో దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన మన మొరలు ఆలకించేవారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో మీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు మిమ్మలను విడిపించి మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మా మనవులను ఆలకించే దేవుడవు. మీ సన్నిధిలో నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉండి మాకు సహాయము చేసే గొప్ప దేవుడవు మీరే ప్రభువా. మీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యల కొరకు మీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నారో వారి మొరలన్నిటినీ ఆలకించి వారికి గొప్ప మేలును మీరు కలుగు చేయండి. బలహీనులను బలపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత ప్రతి వారిని మీరు నింపండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.